మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాల్లో ఒక స్పష్టత వచ్చింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి స్పష్టమైన ఆధిక్యం అయితే దక్కింది. జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి విజయ దిశగా దూసుకువెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులయ్యాయి. మహారాష్ట్రలో ఇండియా కూటమికి ఘోర పరాభవం దక్కింది. మరాఠా ప్రజలు మోదీ వైపు మొగ్గు చూపారు. కులగణనకు వ్యతిరేకంగా మోదీ చేసిన ప్రచారం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. 210 సీట్లకు పైగా ఇండియా కూటమికి అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకువెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరింత సమాచారం అందిస్తారు. రైట్ రాజమౌళి, చెప్పండి, ఇప్పుడు ఇండియా కూటమి ఏ అభ్యర్థిని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్. భారతీయ ఎన్డీఏ కూటమి ఆల్రెడీ గెలుపు దిశగా పయనించింది. ఇప్పటికే 220 పై చిలుకు సీట్లను సాధించిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ మాత్రం ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నుండి రాగా, ఏదైతే ఏక్నాథ్ షిండే శివసేన నుంచి ఈ ఇద్దరి హోరాహోరి నేతృత్వంలో బీజేపీ అధిష్టానం మాత్రం ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్కి మాత్రమే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ అతన్ని కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. మోడీ మొత్తం మీద దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎం రేసులో ఉన్నవాడికి అర్హత కూడా ఓకే అని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే మహారాష్ట్రలో మాత్రం సీఎం రేసులో సీఎంగా మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మా బీజేపీ అక్కడ గెలుపొందడానికి మాత్రం కారణాలు మాత్రం లేకపోయినప్పటికీ అక్కడ పెద్ద సంఖ్యలో హామీలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఒకరు ఇచ్చింది 2 హామీలు. అదే ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళి అంటే 2100 మహిళా పథకం కింద ప్రతి మహిళకు 2100 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అనేది ఒక వంతు అయితే, మరో వంతు మాత్రం కులగణన వద్దు అనేది చెప్పడం జరిగింది. అంటే కులగణన వద్దు అని చెప్పడం చేత అందరికీ ఆనందం చాలా బాగా ఉంది. ఇదే నేతృత్వంలో ఆ గెలుపు దిశగా గెలుపు ధీమాగా మాత్రం ఈ 2 పథకాలు మాత్రమే అక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి కులగణన వద్దు అనేది నేతృత్వం అయితే, లేడీస్కు ప్రతి ఒక్కరికి కూడా 2100 పథకం కింద అందిస్తాము ప్రతి నెల అని చెప్పడం, ఈ రెండింటికి మాత్రమే సంబంధించి అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి మాత్రం గెలుపొందినట్టుగా తెలుస్తుంది. అందులోనే ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్కు మాత్రమే సీఎం పదవి దక్కుతుంది అనేది మాత్రం 100% ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎంగా మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. భారతి, రైట్, పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా గెలిచినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏమంటారు? పవన్ ప్రచారం ఎంతవరకు ప్లస్ అయిందని? ఎస్ భారతి, పవన్ అడుగుజాడల్లో నడవడమే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చూపు అనేది మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే పవన్ ఇజం అనేది మాత్రం అందరికీ తెలిసిపోయేలా ఉంది. ఎందుకంటే పవన్ ఇజం చాలా మంచి వ్యక్తి, చాలా చురుకైన వ్యక్తి, ఏదున్నా ముక్కుసూటి మనిషి, ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆప్యాయతగా పిలుస్తాడు, అందరి కలుపుగోలుగా పోతాడు. ఇదే నేతృత్వంలోనే మహారాష్ట్రలో కూడా తన అడుగు పడిన నేల పులకరించిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు కూడా తమ విశ్వాసాన్ని చూపెట్టుకున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రం నుండి ఒక తెలుగు రాష్ట్రం నుండి వెళ్ళి ఇటు మరాఠీ రాష్ట్రంకి వచ్చి తను ప్రచారం చేస్తే ఎంత నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది మాత్రం అర్థం చేసుకున్నారు. అదే దిశగా
తాను ఏదైతే ఏ పార్టీకి సపోర్ట్ చేసినా దాన్ని గెలిపించడానికి గల కారణాలు ఆయన నిజాయితీ అని చెప్పొచ్చు. ఆ నిజాయితీ గల వ్యక్తే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో వెళ్తాం. దానికి దిశగా మనం చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్రను చూడబోతున్నాం. అంటే మొత్తం మీద తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్రలో కూడా తన అడుగు జాడలు పడనంత తనకు దక్కింది ఈ పేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ పవన్ను మెచ్చుకోవడమే కాదు, తనను భుజస్కంధాల మీద వేసుకోవడం కూడా జరుగుతుంది అని తెలుస్తుంది. రాబోయే రోజులలో మోడీ ఒక గుడ్ న్యూస్తో, పవన్ కళ్యాణ్కి ఒక గుడ్ న్యూస్తో ముందుకు వస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వెళ్ళి తన భుజస్కంధాల పైన ఈ గెలుపును వేసుకోవడం మాత్రం హానిషలు అందరూ కూడా మొత్తం అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే సంతోషాల మధ్య మాత్రం విరజిల్లుతుంది. ఇప్పటికే బాణసంచార మహారాష్ట్రలో మొదలైంది. ఇటు పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు మోడీ ఫోటోలతో పాటు ప్రతి ఒక్కరు కూడా పవన్ నిజాన్ని నమ్ముకొని బతుకుతున్నారనేది మాత్రం మహారాష్ట్రలో నిలబెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. భారతి రాజమౌళి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ దూసుకు వెళ్ళింది, ఇప్పుడు విజయం సాధించింది. ప్రధానంగా ఈ విజయానికి ఎలాంటి అంశాలు కలిసొచ్చాయని అనుకోవచ్చు అంటారు? ఎస్, ఇప్పుడు ప్రధానంగా బీజేపీకి మాత్రం అనుకూలంగా అంటే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మాత్రం 2-2 అని చెప్పాము ఇందాక కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం, ఏదైతే మహిళలకు ఏదైతే మహారాష్ట్ర అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. కొంత మాత్రం అంటే కొంతవరకు మాత్రం ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్ లోపల ఉన్నటువంటి జిల్లాలే కావచ్చు, ఇవన్నిటికి కూడా కొద్దిగా వెనుకబడ్డ ప్రాంతాలు, ఇవందరికి కూడా మహిళలకు 2100 పథకం కింద ప్రతి నెల ఇస్తామని చెప్పడం. తర్వాత కులగణన ఏరువేతలో మాత్రం కులగణన వద్దు అని చెప్పడం, ఈ రెండు కలిసి వచ్చే అంశాలని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ గెలుపుకు ఈ రెండు అంశాలే ప్రధాన ధీమా అని కూడా చెప్పొచ్చు. ఈ గెలుపుకు కారణాలు ఏవై ఉన్నా కానీ మొత్తం మీద అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం, ఇంకొకటి ఏంటంటే అక్కడ బీజేపీ వస్తే అంతా మారిపోతుంది, బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అనే దిశగా పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగానే ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కులగణన వద్దు, ఇక్కడ మాత్రం ఏదైతే 2100 ప్రతి మహిళకు ఇంటింటికి 2100 ఇస్తారు ప్రతి మహిళకు అనేది నేతృత్వంలో మాత్రం అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి మాత్రం గెలుపుకు ధీమాగా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే సనాతన ధర్మం మంత్రం పనిచేసిందని అంటారా? ఎస్, సనాతన ధర్మం అనేది మాత్రం 100% అని చెప్పొచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దైవభక్తితో ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా దైవ నీరాంజనంలో బతుకుతారు. ఎందుకంటే మహారాష్ట్ర అంటేనే ప్రతి పెట్టింది పేరు తిలకం. ఈ తిలకానికి ప్రతిరూపమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకొనే జీవిస్తున్నాడు కాబట్టి ఆ సనాతన ధర్మమే వాళ్ళందరికీ కూడా ముందు చూపు కలిగించింది, అంటే మంచి బాటగా వేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలవడానికి సనాతన ధర్మం 100% దీంట్లో మిలినమై ఉందని మనం చెప్పొచ్చు. భారతి, అంటే ఈ విజయంతో ఏం అర్థం చేసుకోవాలి అంటారు? మోదీ మానియా తగ్గలేదు అనేది క్లియర్ గా తెలుస్తుంది, మరి దానికి సంబంధించి ఏమంటారు? ఎస్, మోడీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మొత్తం మీద సనాతన ధర్మాన్ని ఎవరైతే నమ్ముతారో సనాతన ధర్మం ఖచ్చితంగా దీన్ని వర్ధిల్లుతుంది. ఈ సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా విజయం సంకల్పిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందంతో ఉంటాడు. సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా రూపురేఖలు మాపే దిశగా ఎవరున్నా కానీ దానికి ఓటమి పాలవుతారు అనేది మాత్రం 100%. ఎందుకంటే కులగణనకు సంబంధించి కావచ్చు, సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కులగణన వద్దు అని చెప్పడంతో సనాతన ధర్మం ఇక్కడ 100% న్యాయం చేశారనే మనం అనుకోవచ్చు. భారతి, వైనాడులో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది, మరి దానికి సంబంధించిన అప్డేట్? ఎస్ భారతి, ఇక మనం నెక్స్ట్ ఏదైతే వైనాడుకి వెళ్తే వైనాడులో మాత్రం రాహుల్ గాంధీ పోటీ చేసిన తను 3,60,000 మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ తనకు ఏదైతే 2 సీట్లు గెలవడం చేత ఈ వైనాడులో రిజైన్ చేయడం జరిగింది. వైనాడుకు బైపోల్ ఎలక్షన్ రావడం చేత ఏదైతే వైనాడులో కేరళ ప్రియాంక గాంధీ నెలకొన్నారు కేరళ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో వైనాడులో ఏదైతే రాహుల్ గాంధీ 3,60,000 మెజార్టీతో గెలవగా ఇప్పుడు మాత్రం అన్నను తలదన్నే రీతిలో పోతారా, లేకుంటే తాను కొద్దిగా కిందికి అంటే గెలుపు అనేది ప్రియాంక గాంధీ గెలుపు అనేది 100% షూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 3,60,000 తోటి రాహుల్ గాంధీ గెలిచారు, 3,60,000 మెజార్టీ తోటి. ఈ నేతృత్వంలో మెజార్టీని దాటుతారా లేదు అంటే 3,50,000 వరకు వెళ్తారని చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 2,86,000 పైచీలకు ఓట్లతోటి మాత్రం తను ముందుకు వెళ్తుంది. ఇక నేతృత్వంతో సిపిఐ 2వ స్థానంలో ఉంది, బీజేపీ అక్కడ 3వ స్థానంలో ఉంది అని చెప్పొచ్చు. ఇక వైనాడులో మాత్రం ప్రియాంక గాంధీ హ్యాట్రిక్ సాధిస్తారు, అంటే మొత్తం మీద అంటే అన్నతో పాటు తనకు కూడా గెలుపుకు సాధిస్తారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వైనాడు లోపల పెట్టింది పేరు ప్రియాంక గాంధీ అండ్
రాహుల్ గాంధీ. ఈ ఇద్దరి మధ్య ప్రచారం హోరుగా జరిగినా కానీ మొత్తం మీద రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రియాంక గాంధీని 100% గెలిపించాలనే ధీమతోటే అక్కడ ప్రజలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అందుకనే ఇప్పుడు 2,84,000 తోటి ఇప్పుడు దూసుకుపోతున్నారు. కానీ అది మ్యాజిక్ ఫిగర్ అంటే 3 లక్షల పైచీలకు పోతుందా, లేదంటే 3,50,000 అక్కడ అవుతుందా, 3,60,000కు రాహుల్ గాంధీ సాధించాడు కాబట్టి ఆ మెజార్టీని క్రాచ్ చేస్తారా, లేదంటే 2,50,000 3,50,000 అక్కడ అవుతారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది భారతి. అంటే ప్రియాంక గాంధీ గెలుపు దిశగా వెళ్తుంది, అవి కాపాడుకున్నట్లే అని అంటారా? ఎస్, 100%గా అక్కడ ప్రియాంక గాంధీ విన్ అయినట్టే భావించవచ్చు భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజమౌళి. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో మహారాష్ట్రలో అధికార మహాయుతి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ వెనుకంజలో ఉంది. కేవలం 55 స్థానాల్లో ఎంవీఎం ముందంజలో ఉంది. ఇతర 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జార్ఖండ్లో ఇండియా కూటమి నేతృత్వంలోని అధికార జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. జార్ఖండ్లో జేఎంఎం కూటమి 49, బీజేపీ నేతృత్వంలోని కూటమి 30 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41.
మరోవైపు కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హద్దాస్ పై 1,00,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ సౌత్ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మరింత సమాచారం సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ దిలీప్, చెప్పండి. మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు రెండు చోట్ల కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొనసాగే పరిస్థితి ఈ ఫలితాలతో స్పష్టమవుతోంది. మేము ఎన్నికల ఎగ్జిట్ పోల్ నిర్వహించినప్పుడు కూడా 175 నుంచి 195 స్థానాలు మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్పినాం. మేము అనుకున్నట్టుగానే దాదాపు ఫలితాలు అదే దిశలో కనిపిస్తున్నాయి. కానీ అంతకన్నా కూడా ఇంకా 223 స్థానాల వరకు, అంటే వాళ్ళు అంచనా కంటే మించి ప్రజా మద్దతును మహాయుతి కూడగడితే మహా వికాస్ అగాడి ఏదైతే కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే అండ్ శరద్ పవార్ ఎన్సీపీ తోటి ఉన్న కూటమి అంచనాల కంటే చాలా తక్కువగా పెర్ఫార్మెన్స్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో నిజానికి వాళ్ళకి 48లో 30 స్థానాలు గెలిచి, భారతీయ జనతా పార్టీ తోటి కూడి ఉన్న మహాయుతి 17 స్థానాలు మాత్రమే గెలిచినప్పుడు అదే ఒరవడి కొనసాగుతుంది అని కొంతమంది అనుకున్నా ఎన్నికల క్షేత్రంలో నెల రోజుల పాటు మా సర్వేయర్లు తిరిగినారు, ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసినారు. అప్పటికే వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహాయుతి ఆధిక్యతలో ఉండడం, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఉల్టా చేసే పరిస్థితి. హర్యానా లాంటి సిచ్యువేషన్, హర్యానాలో కూడా చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెచ్చుకున్న 1% ఆధిక్యతని 2-3% పెంచుకునే ఆస్కారం ఉంది కనుక కాంగ్రెస్కే విజయావకాశాలు ఉన్నాయన్నా కూడా మెటిక్యులస్ గా పనిచేయడం, భారతీయ జనతా పార్టీ అక్కడ కొత్త విశ్వాసాన్ని కలిగించి మూడోసారి అధికారంలోకి వచ్చినట్టుగానే ఇక్కడ ఎన్సీపీను అటు శివసేనను చీల్చింది అని కాంగ్రెస్ తో పాటు ఉన్న రెండు పక్షాలు వాళ్ళు ఎంత ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించినట్టు లేదు. వాళ్ళు తిరిగి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్న మహాయుతి ప్రభుత్వానికే పట్టం కట్టారు. అదే ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే శిబు సోరెన్ కాంగ్రెస్ ఇండియా కూటమి వాళ్ళు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నారు. అయితే శిబు సోరెన్ పని చేయలేదని పొలిటికల్ వెండెట్టాతో కేసులు బుక్ చేశారని, అరెస్ట్ చేశారని, తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఇన్స్టాల్ అవడం, ట్రైబల్స్ ని నెగ్లెక్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ అని వీళ్ళు చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించినట్టున్నది. అట్లా కాదని బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లని కాంగ్రెస్ మైనారిటీ ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం అటు జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, కాంగ్రెస్ కలిసి ఈ డెమోగ్రాఫికల్ చేంజెస్ కారణం అవుతున్నారని భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నట్లేదు. అక్కడ 81కి 41 స్థానాలు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, కానీ 50 స్థానాల వరకు జేఎంఎం కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. కనుక ఇది రాజకీయ పక్షాల యొక్క రాజకీయ కథనాలు, ప్రచార కథనాలు ప్రజల్ని ఎంతవరకు విశ్వసించారు అన్నది రెండు చోట్ల రెండు ప్రభుత్వాలు నిలబెట్టుకున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు మహారాష్ట్రలో ముఖ్యంగా మాజీ లడ్కీ బహెన్ అని ఒక పథకం మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులైన మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున నగదు ఇచ్చే కార్యక్రమం గత 5-6 మాసాలుగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. 2,40,000 కుటుంబాలకు బెనిఫిట్ చేసినారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకొక మాట, ఈ ఎన్నికల్లో తిరిగి మేము అధికారంలోకి వస్తే ఆ 1,500 రూపాయలని 2,100 చేస్తామన్నారు. ఇట్లా వాళ్ళు చేసిన ప్రచారాన్ని నమ్మినట్టున్నారు. అందుకని మహారాష్ట్రలో అదే ప్రభుత్వాన్ని, అట్లాగే జార్ఖండ్ లో కూడా జేఎంఎం కాంగ్రెస్ కలిసి ఉన్న ఇండియా కూటమి ప్రభుత్వాన్ని తిరిగి ప్రజల అధికారంలోకి తీసుకొస్తున్నారు. ఇవి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఫలితాలు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాయని అంటారు?
షాక్ అంటే ఒకటి, వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చినట్టుగానే కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలో హామీలు ఇచ్చి మేము ఇవన్నీ నెరవేరుస్తామని వాళ్ళు చెప్పినారు. దానికి దన్నుగా మేము కర్ణాటకలో చేసినాము, ఇంప్లిమెంట్ చేసినాం, తెలంగాణలో హామీలు ఇచ్చినాము, మేము ఇంప్లిమెంట్ చేసినాం అని ఇక్కడ నుంచి ప్రచారం చేసినారు. ప్రచారం చేస్తే దీనికి కౌంటర్ ప్రచారం కూడా చేసినారు. అటు బీజేపీ చేసింది, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత సర్క్యులేట్ చేసినారు మెసేజ్. ఏమని అంటే వీళ్ళు ఫెయిల్ అయినారు అని 2 రాష్ట్రాల్లో కూడా. అంతేందుకు, అంతకంటే ముందు హామీ ఇచ్చిన హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయింది. కాంగ్రెస్ హామీలు మాత్రమే ఇస్తుంది, వాళ్ళ గ్యారంటీలకు విలువ లేదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీకి వారంటీ లేదు, వారంటీ లేని పార్టీ గ్యారంటీ ఇస్తే మాత్రం ఏంటి అని కౌంటర్ ప్రచారం కూడా చేసినారు. ప్రజలు నమ్మలేరు కనుక ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీలు ఇవ్వడం మాత్రమే కాదు, వాటిని అమలు చేయకపోతే ప్రజలు ఎన్నట్టుకున్నా తిరస్కరిస్తారు అని జ్ఞానోదయం అయితే వాళ్ళు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బయట రాష్ట్రాలకు పోయి ప్రచారం చేయడం కాదు, మన ఉన్న రాష్ట్రంలోనన్నా సర్దుకొని ఇల్లు చక్కదిద్దుకొని ఇచ్చిన హామీలని అమలు చేయాలి అనే చిత్తశుద్ధి చూపిస్తుంది కావచ్చు. మీరు అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ కి ఇది షాకే. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా గెలవడం జరిగింది. ఇది ఎంతవరకు భవిష్యత్తులో ఏ విధంగా వారికి పనిచేస్తుంది అని అంటారు? అంటే ఓవరాల్ గా ప్రజా వెల్లువ వాళ్ళకు అనుకూలంగా ఉంది. వాళ్ళు అంచనా చేసిన దానికంటే కూడా ఎక్కువ 288లో 223 అంటే 5/4 మెజార్టీ తోటి గెలిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళడం, అక్కడ ఆ పార్టీకి అనుకూలంగానే ప్రచారం చేస్తారు. ఎందుకంటే అది ఎన్డీఏ కూటమిలో భాగం కనుక అది భవిష్యత్తులో ప్రభావం చూపిస్తుందని నేనైతే అనుకోను. అక్కడి రాజకీయాలు, అక్కడి సమీకరణాలు, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీల విశ్వసనీయత అనే అంశాల మీద ఈ ఫలితాలు ఉన్నాయి తప్ప ఇక్కడ నుంచి ప్రచారం. నేను తెలంగాణ విషయంలో కూడా అదే చెప్పాను. అక్కడ వాళ్ళు ఎంత నమ్మారు నమ్మలేరు అనేది ఇక్కడ ఫలితాలతోటే అయిపోయింది, అది ఇంకా లింక్ ఉండదు. కానీ ప్రజలు విశ్వసించడము, నమ్మకం తోటి మళ్ళీ ఎన్నుకోవడము లేదా తిరస్కరించడం అనేది మనం ఇచ్చిన హామీలను అమలు చేయడం మీద ఆధారపడి ఉంటుంది అనే జ్ఞానం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడ తెలంగాణలో అయినా ఆయా పార్టీలు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో ఉంటేనే ప్రజా విశ్వాసం చూరగొంటారు తప్ప హామీలను నెరవేర్చకుండా ఎన్ని చోట్లకు ప్రచారం వెళ్ళినా ప్రజలు నమ్మకపోతే ఏదో రోజు తిరస్కరించడం ఖాయం అనే పాఠం నేర్చుకుంటే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ రెడ్డి. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో మహారాష్ట్ర అధికార మహాయుతి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్తోంది. ఇక మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహావికాస్ ఆఘోడి వెనకంజలో ఉంది. కేవలం 55 స్థానాల్లో ఎంవీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.
ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జార్ఖండ్లో ఇండియా కూటమి నేతృత్వంలోని అధికార జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. జార్ఖండ్లో జేఎంఎం కూటమి 49, బీజేపీ నేతృత్వంలోని కూటమి 30 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. ఇక మరోవైపు కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హద్దాస్ పై 1,00,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ సౌత్ వెస్ట్ బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. కోప్రీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో మహారాష్ట్రలో అధికార మహాయుతి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యంలో దిశగా దూసుకువెళ్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ వెనుకంజలో ఉంది. కేవలం 55 స్థానాల్లో ఎంవీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.